లైక్ అడ్వాన్స్డ్ ఎక్సెల్‌లో కాన్సెప్ట్స్ మనం కొన్ని డిస్కషన్ చేసాము. వీలుకప్, హెచ్‌లుకప్, సో తర్వాత మనకి పర్ డే సాలరీ, పర్ అవర్ సాలరీ ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్‌లో వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ ఫార్ములాస్ ఏంటో తెలుసుకుందాం. ఈ అడ్వాన్స్డ్ ఫార్ములాస్ మనకు రియాలిటీలో ఎంతవరకు ఉపయోగపడొచ్చు అనేది కూడా క్లియర్‌గా మనం టుడే క్లాస్‌లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మనకి టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఎక్సెల్‌లో టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ మనకుంటాయి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని, స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అని, లుకప్ ఫంక్షన్స్ అని, ఓకేనా? టైమ్ అండ్ డేట్ ఫంక్షన్స్ అని, ఓకే. ఇలా ఉంటాయి. అవి ఏంటి అసలు? వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం? రియల్ టైమ్‌లో మనకు అవసరమయ్యే కాన్సెప్ట్స్‌ని మనం ఏ విధంగా ఫార్ములాస్ రూపంలో వాటిని మనం టుడే ప్రాక్టీస్ చేస్తాం అనేది టుడే క్లాస్‌లో నేను మీతో క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే. డన్. యాహ్! ఇక్కడ చూడండి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్‌లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, స్టాటిస్టికల్‌లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, డేట్ అండ్ టైమ్‌లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇన్ఫర్మేషన్‌లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, టెక్స్ట్‌లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, మనకి లాజికల్ అండ్ లుకప్‌లో ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటిని మనం ఎలా అప్లై చేస్తాము అనేది కూడా చూస్తాం. యాహ్! సో ఇప్పుడు మ్యాథమెటికల్ ఫంక్షన్స్‌లో మనం చూద్దాం. సమ్ ఫార్ములా ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్ 10 నుంచి సెలెక్ట్ చేశాను. 40 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో 10, 20, 30, 40 కలిపితే మనకి సమ్ అనేది 100 అని చూపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ వల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాం. 10 ఇంటూ 20 తీసుకుంటున్నాను. ఎంటర్. ఏం చేసుకున్నది? ఇంటూ చేసింది. సో 10 ఇంటూ 20 ఇంటూ చేసుకుంటే 200 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏబిఎస్ అంటే మైనస్ వాల్యూ పాజిటివ్ వాల్యూస్ గా మారుస్తుంది. 50 సైన్ 45 మనకి 10th క్లాస్ లో వచ్చి ఉంటుంది. 0.85. నెక్స్ట్ కాస్ 45 0.52. tan 45 1.61. 10th క్లాస్ లో లాగరిథమ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్. 10th క్లాస్ లో లాగరిథమ్స్ ఉంటాయి. మనము రో వైజ్ గా కాలం వైజ్ గా చెక్ చేసుకుంటాం వాల్యూస్. గమనించడం లేదు. ఓకే. ఇక్కడ నేను 10, 3 ఇస్తున్నాను. దానికి వాల్యూ ఎంత వచ్చింది? 2.09. నెక్స్ట్ పవర్. సో పవర్ 5 స్క్వేర్ అంటే ఎంత? 5 5 25. దాన్ని మనం ఏం చేస్తామంటే 5, 2 అని రాస్తాం. 25. నెక్స్ట్ స్క్వేర్ రూట్. 4 4 16 అంటాం కదా. ప్లస్ 16 అని రాస్తా. 4 అని వాల్యూ చూపిస్తుంది. దాన్ని స్క్వేర్ రూట్ అంటాం. ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఇచ్చాను. పాయింట్ సంథింగ్ పాయింట్ తర్వాత కొన్ని నెంబర్స్ ఇచ్చాను. సో ఆ పాయింట్ కి ముందు నెంబర్ చూపిస్తుంది. ఆ అవతల నెంబర్స్ చూపించవు. 50. సీలింగ్. సో సీలింగ్ వచ్చేసి మనకి నేను 30, 4 అని ఇస్తున్నాను. కలిపితే 34 అవుతుంది. 30కి 4కి మధ్యలో 34 అంటే 32 వాల్యూ తీసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ సీలింగ్. ఫ్లోర్ అంటే మైనస్ చేసుకుంటది. 30, 4 28 తీసుకుంది. 30కి 4 మైనస్ చేస్తే 26 అనుకోండి. మధ్యలో ఉన్న వాల్యూ 28 తీసుకుంటుంది. ఈవెన్ నెంబర్స్. 2 ఈవెన్ నెంబరేనా? సో ఈవెన్ నెంబరే. ఆడ్ నెంబర్స్. 1 ఆడ్ నెంబరేనా? ఎస్. కరెక్ట్. ఫ్యాక్ట్. 5 ఇస్తా. 5. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 120. ఆన్సర్. రోమన్ నెంబర్స్. 545.
దానికి ఆల్ఫాబెట్స్ లో వాల్యూస్ తీసుకుంటుంది డిఎక్స్ఎల్వి. వీటిని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటారు. ఇవి అవసరం అంటే మీకు రియల్ టైంలో అవసరం అవుతాయని కాదు కానీ మినిమం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో ఇక్కడ మనకి ఫార్ములాస్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫార్ములాస్ లో వీటిలలో మనం కొన్ని డిస్కస్ చేస్తున్నాం అవసరం ఏంటని కూడా. ఇవన్నీ రకరకాలుగా బిజినెసెస్ ఉంటాయి. బట్ మనకి ఎంతవరకు అవసరం అవుతాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మినిమం సబ్జెక్ట్స్లలో తక్కువ మార్క్స్ దేనిలో వచ్చాయో అవి మినిమం మార్క్స్ అంటాం. 10 మాక్సిమం 40 యావరేజ్ 25 కౌంట్ టెక్స్ట్ తీసుకోదు ఓన్లీ నెంబర్ తీసుకుంటది కౌంట్ అంటే. కౌంట్ అంటే టెక్స్ట్ కూడా తీసుకుంటది. చూడండి ఓన్లీ నెంబర్ తీసుకుంది ఇన్ఫోటెక్ తీసుకోలేదు. 6 దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అంటాం. వీటిని మనం స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ టైమ్ అండ్ డేట్ ఫంక్షన్స్. టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సిస్టమ్ లో డేట్ చూపిస్తుంది. నవ్ అంటే టైం డేట్ రెండు చూపిస్తుంది. బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. నవ్ డేట్ ఇయర్ కామా మంత్ కామా డే. ఇయర్ కామా మంత్ కామా డే. ఈరోజు వచ్చేసి 0. నెక్స్ట్ టైం అవర్ కామా మినిట్ కామా సెకండ్. ఏ వీటిని మనం టైమ్ అండ్ డేట్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్. ఈజ్ టెక్స్ట్. కంప్యూటర్ అనేది టెక్స్టే కదా. వాల్యూ ఏం చూపిస్తుంది ట్రూ. ఈజ్ నెంబర్ 40 నెంబరే కదా ట్రూ. అదే నువ్వు నెంబర్ తీసుకోకుండా ఏరే తీసుకున్నావు అనుకో ఫాల్స్ చూపిస్తుంది. ఈజ్ లాజికల్ 4 <5 లాజికల్ ట్రూ. ఈజ్ బ్లాంక్ ఎంటీనే కదా ట్రూ. అదే నువ్వు ఎంటీ కాకుండా ఏదైనా టెక్స్ట్ ఉండేది తీసుకుంటే ఫాల్స్ చూపిస్తుంది. ఫాల్స్ ఎందుకంటే బ్లాంక్ కాదు కాబట్టి. వీటిని ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ అంటాం. వీటిని ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్. నెక్స్ట్ లోయర్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఈక్వల్ టు లేకుండా ఏ ఫార్ములా అప్లై కాదు ఎక్సెల్లో. ఈక్వల్ టు లేకుండా ఇప్పుడు కంప్యూటర్ స్మాల్ లెటర్కి మారాలి. మారిందా? క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్కి స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ మారాలి. కంప్యూటర్. నెక్స్ట్ ప్రాపర్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది రిమైనింగ్ స్మాల్ లెటర్ వస్తుంది. లెంత్ టెక్స్ట్ టోటల్ గా 8 డిజిట్స్ ఉన్నాయి లెంత్. లెఫ్ట్ బ్రాకెట్ ఓపెన్
టెక్స్ట్ కామా నెంబర్ తర్వాత నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. కంప్యూటర్ సెలెక్ట్ చేశాను కామా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి నాకు 3 లెటర్స్ కావాలి. COM. నెక్స్ట్ రైట్ కంప్యూటర్ రైట్ నుంచి నాకు 4 లెటర్స్ కావాలి. UTER. మిడ్ టెక్స్ట్ కామా స్టార్టింగ్ నెంబర్ 3. సో తర్వాత 5 లెటర్స్ కావాలి. MPUTE. ఒక మిడ్ అది. రీప్లేస్ ఓల్డ్ టెక్స్ట్ కామా స్టార్ట్ నెంబర్. నాకు ఏ రీప్లేస్ అవ్వాలి? 3rd నెంబర్ నుంచి రీప్లేస్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని రీప్లేస్ అవ్వాలి? 3 అవ్వాలి. ఏంటవి? ABC. కంప్యూటర్లో COABCTER అంటే ఆ మధ్యలో 3 లెటర్స్ బదులు ABC వచ్చాయి. రిపీట్. సో కంప్యూటర్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? 2 టైమ్స్. కంప్యూటర్ ఎగ్జాక్ట్ కంప్యూటర్ కమా మళ్ళీ కంప్యూటర్. ట్రూ. డాలర్ అని డాలర్ సింబల్ వస్తుంది. కాన్కాటినేట్. కాన్కాటినేట్ 2 వర్డ్స్ ని కలిపి చూపిస్తుంది. కంప్యూటర్ రిజల్ట్ 2 కలిపి చూపిస్తుంది. క్యారెక్టర్ దాని 5 నెంబర్ బ్యాక్ లో ఇది వచ్చింది. 10 ఇస్తా. ఎంటీ 0. 15. 45. మైనస్ ఇచ్చాడు 45కి. కోడ్ టెక్స్ట్ అంట. ఏకి 65 ఇచ్చాను. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ సెటప్స్ డిఫాల్ట్. నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్స్. సో ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ లాజికల్ టెస్ట్ కామా వాల్యూ ఇఫ్ ట్రూ కామా వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు 4<5 ఇది కరెక్టా కాదా? (4>5 కరెక్టేనా గైస్? రాగా చెప్పండి. 4>5 కరెక్టేనా కాదా? ఎనీవన్? ఓకే అండి. యా. ఎస్. ఈక్వల్ అండ్ 4>5 కామా 5<6 కామా 6<7 కామా 2>3. దీంట్లో ఎన్ని కరెక్ట్ ఎన్ని తప్పు? 3 ఉన్నాయి, ఒకటి తప్పు వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. చూసారా?
అన్ని కరెక్ట్ ఉండి ఒకటి తప్పు ఉంటే ఆన్సర్ ఫాల్స్. ఆర్ చూద్దాం. 2 గ్రేటర్ దాన్ 3, 3 గ్రేటర్ దాన్ 4, 4 గ్రేటర్ దాన్ 5, 2 లెస్ దాన్ 3. దీంట్లో ఎన్ని కరెక్ట్, ఎన్ని రాంగ్? ఒకటే కరెక్ట్ ఉందండి, మిగతా తప్పున్నాయి. ఓకే, వచ్చేసి లెస్ దాన్ మారుస్తున్నా. 2 2 ఇప్పుడు చూద్దాం ఏమొచ్చింది. అన్ని కరెక్ట్ ఉండి ట్రూ వచ్చింది. ఓకే, అన్ని కరెక్ట్ ఉండి ఒకటి రాంగ్ ఉంటే ట్రూ వచ్చింది. ఇలా ఉంటుంది అన్నమాట రివర్స్. నాట్ అంటే కరెక్ట్ ఉంటే తప్పు ఉంటుంది, తప్పు ఉంటే కరెక్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి 4 లెస్ దాన్ 5, ఇది కరెక్ట్ కానీ అది ఫాల్స్ చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నాట్. లుకప్ ఫంక్షన్స్ ఈక్వల్ రో, బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. ఎన్ని రోలో ఉన్నాం మనం? పైనుంచి 6th రోలో. నెక్స్ట్ రోస్. సో ఇప్పుడు నేను రోస్ సెలెక్ట్ చేస్తున్నాను. వన్ సింగిల్ రోనే కదా సెలెక్ట్ చేశాను, దట్ ఈస్ కాల్డ్ రోస్. కాలమ్స్, బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. 15 కాలంలో ఉన్నా. కాలమ్స్, 1 కాలం. 2 కాలం సెలెక్ట్ చేసుకుంటే 2 కాలం వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీస్ ఆర్ ఓకే. సో ఇవన్నీ ఉపయోగపడతాయని కాదు కానీ తెలుసుకోవాలి. మినిమం వాట్ ఈస్ వాట్ అనే ఉద్దేశంతో తెలుసుకోవాలని మనం చెప్పాం అంతే. ఇక మీకు షార్ట్ కట్స్ కీస్ ఆల్రెడీ అన్ని మీకు ఐడియానే ఉంటాయి. ఓకే, కొన్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ అవుతుంది డేటా మొత్తం. ఓకే, కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది, సెలెక్ట్ ఆల్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. అండు మళ్ళీ రావాలంటే రీడ్యూ అంటే కంట్రోల్ వై, రీడ్యూ. ఓకే, సో తర్వాత కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్, తర్వాత కంట్రోల్ హెచ్ అంటే రీప్లేస్, కంట్రోల్ కే అంటే హైపర్ లింక్, కంట్రోల్ ఎస్ అంటే సేవ్, కంట్రోల్ ఎన్ అంటే న్యూ, కంట్రోల్ ఓ అంటే ఓపెన్. ఓకే, ఇలా మీకు ఆల్రెడీ అన్ని దీని మీద ఐడియా ఉంటుంది. ఓకే, ఈ కంట్రోల్ కే ఏంటండి? కంట్రోల్ కే హైపర్ లింక్ ఏంటది? లింక్ చేసుకోవడం. ఏదైనా పీపీటీస్నో వర్డ్నో ఎక్సెల్కి లింక్ చేయడం. ఓకే. క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అంటే ఎక్సెల్లో నుంచే దాన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓకే. సో తర్వాత మనకి ఇక్కడ వ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి బ్రేక్ చేస్తుంది. మన ప్రింట్ కావాలనుకుంటే ఎంతవరకు అంటే అంతవరకు బ్రేక్ చేయొచ్చు, అంతవరకే ప్రింట్ వస్తుంది. పెంచాలంటే పెంచొచ్చు. పేజ్ లేఅవుట్ అంటే ఇలా వస్తుంది, కస్టమ్ వ్యూ. మళ్ళీ నార్మల్గా అంటే నార్మల్. సో ఇక్కడ హెడ్డింగ్స్ ఏబిసిడీలు 1 2 3 వెళ్ళిపోతాయి. గ్రిడ్ లైన్స్ బ్యాక్ ఎండ్లో వెళ్ళిపోతాయి. ఫార్ములా బాల్ వెళ్ళిపోతుంది. జూమ్
200 ఇచ్చామంటే జూమ్ వచ్చేస్తుంది. 100% ఇస్తే నార్మల్ వచ్చేస్తుంది. జూమ్ టు సెలెక్షన్ నార్మల్. సో ఇలాంటి విండోనే ఇంకోటి కావాలి. నాకు 1, 2 ఉంది. నీ విండో అంటే నాకు మళ్ళీ 2 ఎక్స్ట్రా వస్తుంది. సో తర్వాత అరేంజ్ ఆల్. ఎన్ని ఎక్సెల్ ఓపెన్ చేస్తే అన్ని పక్క పక్కనే అరేంజ్. 3 ఎక్సెల్ ఓపెన్ లో ఉన్నాయి. ఇలా పక్క పక్కనే ఓపెన్ అవుతుంది. సో ఫ్రీజ్ చేయొచ్చు. ఫస్ట్ లైన్ మాత్రమే అలాగే ఫ్రీజ్ చేసి రిమైనింగ్ లైన్స్ అని లోపలికి పంపించచ్చు. ఫ్రీజ్ టాప్ రో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లైన్ అలాగే ఉంటుంది. రిమైనింగ్ డేటా అంతా లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఆయన ఫ్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు డేటా ప్రతిదీ కూడా లోపలికి వెళ్తుంది. హెడ్డింగ్ లాగా ఏం లేదు. అది రో వైజ్ అయినా కాలం వైజ్ అయినా. ఇప్పుడు ఫస్ట్ కాలం అలాగే ఉండాలి. రిమైనింగ్ డేటా అంతా మనం సైడ్కి మూవ్ చేస్తాం. చూడండి, డేటా అంతా వెళ్ళిపోతుంది. లేదు తీసిస్తే అన్ఫ్రీజ్. డేటా అంతా లోపలికి వెళ్తుంది. అది ఫ్రీజ్ ఫ్యాన్స్ అంటాం. కంపెనీ స్ప్లిట్ చేయాలి. కర్సర్ ఇక్కడ పెట్టాను, స్ప్లిట్. చూడండి, ఏ డేటా అది సపరేట్ గా ఉంటుంది. ఏ సీట్ లో ఉన్న డేటా ఆ డేటా సపరేట్. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. తర్వాత హైడ్ చేయాలి. మార్క్ లిస్ట్ 2 అనేది హైడ్ చేయాలి. హైడ్ అయిపోయింది. మళ్ళీ రావాలంటే అన్హైడ్. మళ్ళీ అన్హైడ్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఎన్ని ఎక్సెల్ ఓపెన్ చేస్తామో అన్ని చూపిస్తుంది. ఒకటే ఉంది కాబట్టి ఒకటే. ఇప్పుడు న్యూ విండో కూడా ఇస్తున్నా. 2 ఎక్సెల్ ఓపెన్లో ఉంటాయి. సో నాకు 1, నాకు 2 ఇలా ఉంటుంది. సరే, న్యూ విండో ఉంది కదా, న్యూ విండో అక్కడ కాకుండా కంట్రోల్ ఎన్ని కొడితే కొత్త ఓపెన్ అవుతుంది కదా, ఇంకోటి అది వితౌట్ నేమ్ తో ఓపెన్ అవుతుంది అంటే కంట్రోల్ ఎన్. కంట్రోల్ ఏంటంటే కొత్త డాక్యుమెంట్ వస్తుంది. న్యూ విండో అంటే ఏంటి? ఇలాంటి సీటే కాపీ అవుతుంది. కంట్రోల్ ఎన్ అనేది ఏంటంటే అది టోటల్ గా కొత్త డాక్యుమెంట్. దట్ ఈస్ కాల్ న్యూ విండో. ఓకే న్యూ ఓకే ఇలాంటి షీట్ నే కాపీ చేసేదాన్ని న్యూ విండో అంటారు. రైట్. ఓకే. రివ్యూలోకి వచ్చినట్లయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే దాన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. RAND బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. దీంట్లో పవర్ఫుల్ ఉంది. కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. దీంట్లో అక్షరం తీసేసాను, W1. ఆ యొక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటనేది ఇక్కడ ఇచ్చామంటే దానికి రిలేటెడ్ది చూపిస్తుంది. చేంజ్ పవర్ఫుల్. స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ చేస్తుంది. పవర్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి? జెస్యూస్, ఇన్ఫ్లుయెన్స్, ఓకే, పొటెంట్, గ్రేట్, మైటీ, ఓకే, పవర్లెస్, ఇలా రిలేటెడ్ మీనింగ్స్ చూపిస్తుంది. వర్క్ బుక్ కీ ఏంటి సార్ అది? కీ ఏంటి సార్ ఉంది? ఏంటండి? పవర్ఫుల్ ది కీ అదే స్పెల్లింగ్ మిస్టేక్ కీ. ఇక్కడే స్పెల్లింగ్ కంట్రోల్ కాదు, ఇక్కడ స్పెల్లింగ్ లోనే ఉంటుంది. రైట్. ఓకే దాన్ని క్లిక్ చేసి అంటే సరిపోతుంది. ఓకే. ఓకే వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ ఈ షీట్ లో ఏమేమి ఉన్నాయని కూడా చూపిస్తుంది. మళ్ళీ వీటికి కామెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ట్రాన్స్లేట్ చెక్ అవైలబిలిటీ వర్క్ అవ్వు. వీటికి కామెంట్స్ మనకి ఏదానికి ఏం కామెంట్ కావాలో ఆ కామెంట్ పెట్టుకోవచ్చు. కామెంట్ తో పర్పస్ ఏంటి సార్ అది? హైలైట్ అవ్వడం అన్నమాట. ఏదైనా పర్టికులర్ గా ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు కర్సర్ అక్కడ పెట్టినప్పుడు నీకు పాయింట్ గుర్తు రావడం. ఓకే రైట్. ఇలా కామెంట్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఆల్ కామెంట్స్ అన్ని కూడా షో చేస్తాయి సైడ్ లో. కర్సర్ అక్కడికి తీసి డిస్ప్లే అవుతుంది అంతే కదా సార్? అంతే. మనం ఏదైనా రాసినప్పుడు దాన్ని హైలైట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అర్థం సార్, బాగుంది. కరెక్ట్. ప్రింట్ లో ప్రాబ్లం రాదు కదండి? ప్రింట్ ఇదేం రాదుగా? లేదండి. ఓకే.
కామెంట్స్ పెట్టి ప్రింట్ ఎవరు ఇవ్వరులేండి. ఓకేనా? జస్ట్ ఊరికే లాజికల్ అంతే. ఆ వర్డ్‌ని ఎందుకు యూజ్ చేస్తామని అంతే. వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం. కామెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. ప్రొటెక్ట్ షీట్. దీనికి పాస్వర్డ్ ఎవరు టచ్ చేయకుండా పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. 1, 2, 3 ఉంటుంది. ఎవరైనా డేటా వచ్చి మ్యానిపులేషన్ చేయాలన్నా చేయలేరు. అన్‌ప్రొటెక్ట్ షీట్. మళ్ళీ తీసేస్తే మీరు మళ్ళీ టైప్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు టీ తాగడానికి వెళ్లారు. వర్క్ మధ్యలో పెట్టి, ఆలోపు ఎవరైనా ఏదైనా చేశారనుకోండి. అందుకోసం మీరు లాక్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక మార్క్ లిస్ట్ కింద ఇన్సర్ట్, డిలీట్, రీనేమ్ ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి. అదే దీన్ని వర్క్ బుక్‌కి లాక్ పెట్టామంటే అవి హైలైట్ అవ్వవు. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయలేము వర్క్ బుక్‌ని. చూడండి. ఇన్సర్ట్, డిలీట్, రీనేమ్, మూవ్ ఆర్ కాపీ ఇవన్నీ కాలేదు. మళ్ళీ తీసేయాలంటే తీసేయొచ్చు. ఇప్పుడు ఈ వర్క్ బుక్‌ని డిలీట్ కూడా చేయొచ్చు. చూడండి. ఇలా ఆప్షన్స్. నెక్స్ట్ డేటా. ఒక టెక్స్ట్ ఇస్తున్నాను. రాజా, రామ్, రాణి, రమణ, రాజ్. ఒక్కొక్క పేరు ఒక్కొక్క దాంట్లో వచ్చేయాలి. ఒక్కొక్క టెక్స్ట్ 2 కాలమ్స్. Fields are aligned in columns with spaces between each field. నెక్స్ట్. నెక్స్ట్. ఫినిష్. ఒక సెల్లో ఉన్న నేమ్స్ అన్ని సింగిల్ సెల్ లాగా వచ్చేస్తుంది. టెక్స్ట్ 2 కాలమ్స్. రియాజ్, జై, హరీష్, రామ్, ఇచ్చాను. పైన కామాస్. ట్యాబ్ తీసేసి కామా పెట్టాలి. ఇలా ఆల్రెడీ క్లాస్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేశాను. తర్వాత డేటా వాలిడేషన్ చేశాను. తర్వాత కన్సల్టేషన్ చూడండి. న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం. కంట్రోల్ N. 1, 2. టెన్ వరకు తీసుకున్న నెంబర్ షీట్ 1 అది. షీట్ 2 తీసుకుంటున్నా. 10, 20. షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఈ మూడిటి యొక్క వాల్యూ షీట్ 4లో వచ్చేయాలి. కన్సల్టేట్. షీట్ 1లోకి వెళ్ళండి. వీటిని డ్రాగ్ చేయండి. యాడ్. షీట్ 2లోకి వెళ్ళండి. యాడ్. షీట్ 3లోకి వెళ్ళండి. యాడ్. షీట్ 4 రిమూవ్ చేశాను. ఆ మూడిటికి యొక్క వాల్యూస్ నీకు షీట్ 4లో వచ్చేస్తుంది. 1, 10, 100 111. దీనికి కన్సల్టేషన్ అంటారు. యా. సో తర్వాత ఫార్ములాస్లలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇచ్చాను. 20, 30 ఈక్వల్ 10 ప్లస్ 20 ప్లస్ 30 60. ట్రాన్స్ ప్రెసిడెన్స్. మూడిటికి లింక్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. వద్దు అంటే రిమూవ్ ఎరర్స్. ఈక్వల్ 10 ప్లస్ 60. 10 ఇక్కడ పెట్టేసి ట్రాన్స్ డిపెండెన్స్. వద్దు అంటే ఎరర్స్.
ఇక్కడ ఏ ఫార్ములా అప్లై అయిందో షో ఫార్ములాస్ అది ఇక్కడ షో చేస్తుంది. దాన్ని ఎవాల్యుయేట్ కూడా చేయొచ్చు ఫార్ములాస్ 10 అలా. మళ్ళీ వద్దంటే దాన్ని క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అలా దాన్ని యూజ్ చేస్తాం. ఇక పేజ్ లేఅవుట్ అంటే మీరు ప్రింట్ తీసుకుంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ పేజ్ లేఅవుట్. ఇప్పుడు కలర్స్ చేంజెస్, కలర్స్ కూడా చేంజెస్ అవుతాయి, టెక్స్ట్ కూడా చేంజెస్ అవుతాయి. రెగ్యులర్ కలర్స్, ఫాంట్ స్టైల్స్, ఎఫెక్ట్స్, ఇవన్నీ మార్జిన్స్, ఇవన్నీ ప్రింట్ లో కనపడతాయి. ఇక్కడ షో చేస్తుంది. పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, లీగల్, A4, A5. చూడండి టెక్స్ట్ కంటెంట్ ప్రింట్ ఎలా మారుతుందో చూడండి. నువ్వు ఎంతలో పెడితే అంతలో కంటెంట్ వస్తుంది. వైడ్, నారో, నార్మల్, ఇలాగా ఇక్కడ ఉండే ఆప్షన్స్ అక్కడ చూపిస్తాయి. బ్రేక్, మళ్ళీ వద్దంటే తీసేయచ్చు. రిమూవ్ ఆల్ పేజ్ బ్రేక్స్, బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఫోటో పెట్టచ్చు. వద్దు అంటే రిమూవ్ చేయొచ్చు. ఇలాగా ఇక్కడ గ్రిడ్ లైన్స్ తీసేయచ్చు, బ్యాక్ ఎండ్ లో హెడ్డింగ్స్ కూడా తీసేయచ్చు. ఇలా వీటిని యూజ్ చేస్తాం. ఫైవ్ మినిట్స్ కాల్ చేస్తాను క్లాస్లో. అది ఈ డ్రా లేటెస్ట్గా వచ్చింది, నో నీడ్. ఇన్సర్ట్ లో మీకు పైవోట్ టేబుల్ డిస్కస్ చేసాం. ఇవి ఏంటంటే టేబుల్స్ కి మనం చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసాం, చార్ట్స్ అవైలబుల్ పెట్టచ్చు. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ లో ఏ ఇయర్ ఎంత గ్రాఫ్ పెరిగింది, ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం, ఎంత లాస్ లో ఉన్నాం, కలర్స్ చెక్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ చార్ట్స్, ఏ ఇయర్ లో ఏం పెరిగారు, ఏం తగ్గారు, అన్ని కూడా ఉంటాయి ఈడ. అలా ఓకే, డన్ గైస్. ఇలా సో టుమారో కొన్ని ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫ్రమ్ టుమారోతో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, డన్ గైస్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. బై గైస్.